సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదగాలంటే ఎక్స్పోజింగ్ చేయడం తప్పనిసరి అని చాలా మంది అనుకుంటారు. కానీ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేయాల్సిన అవసరం లేకుండానే టాప్ హీరోయిన్లుగా ఎదగవచ్చునని చాలా మంది నిరూపించారు. ఒక్క సినిమాలో కూడా వీరు గ్లామర్ షో చేయలేదు, బెడ్రూమ్ సన్నివేశాల్లో సైతం నటించలేదు, ఎలాంటి అశ్లీలత అసభ్యకర సీన్లలో ఇప్పటి వరకు యాక్ట్ చేసింది లేదు. కేవలం అందం, అభినయం, అద్భుతమైన నటనతో వారు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమాలతో కూడా బాగా ఆకట్టుకుంది. అదిరిపోయే డ్యాన్సులు, ఆకట్టుకునే నటనతో ఈ తార టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు ఎలాంటి చెత్త పాత్రలు చేయకుండా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలాగా గుర్తింపు తెచ్చుకుంది. డబ్బు కోసం పాకులాడకుండా తనకి ఒక క్యారెక్టర్ ఉందంటూ ఆమె ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది. అందుకే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కీర్తి సురేష్. మహానటి సినిమాతో మహా క్రేజ్ తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ, దసరా వంటి సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్స్పోజింగ్, వల్గారిటీ సీన్స్ చేయలేదు. కేవలం గొప్ప నటన నైపుణ్యంతోనే ఆమె అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. నివేతా థామస్. నిన్ను కోరి, జైలవకుశ, బ్రోచేవారెవరు, వకీల్ సాబ్ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది నివేతా థామస్. ఈ చెన్నై భామకు కూడా తను నటించిన ఏ సినిమాలోనూ స్కిన్ షో చేయలేదు. తన ముచ్చటైన హావభావాలతోనే చాలా మంది ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. అనుష్క శెట్టి. అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. తనకు పేరు తెచ్చిపెట్టిన ఏ సినిమాలోనూ స్కిన్ షో చేయలేదు. ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి సినిమాలో కూడా ఈ తార చాలా పద్ధతిగా కనిపించింది. ఆమె మూవీలో చేసిన యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఆమె కారణంగానే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ అందాల తార సైజ్ 0 వంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసింది.